అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్త వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. ఈరోజు ఆదర్శ ప్రకృతి వ్యవసాయ రైతు దూసరి భీమరాజు గారిని కలిసి వారి పంట విధానాలను, సాగు అనుభవాలు మీకు తెలియచేయడానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం బొమ్మవారిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మనం వారిని కలిసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భీమరాజు గారు. నమస్కారం అండి. మీ ప్రకృతి వ్యవసాయ విషయాలు తెలుసుకునే ముందు ఒకసారి మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. అందరికీ నమస్కారం అండి. మేము వ్యవసాయ కుటుంబీకులం అండి. గత మా తాతలు కానీ, మా నాన్నగారు కానీ, మేము కానీ వ్యవసాయమే చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కనుక నేను చదువు కూడా పెద్దగా చదువుకోలేదండి. ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నేను చిన్న ఉద్యోగం చేసేవాడిని. ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా మా గ్రామంలో వర్క్ చేశాను 2009-10 వరకు. దాంతో వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవాడిని, మా నాన్నగారి వాళ్ళకి తోడుగా ఉంటూ ప్యారలల్గా ఆ కెమికల్ వ్యవసాయమే చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత 2010-11 ఆ టైంలో మాకు ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కొంతమంది వచ్చి, మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఈ వ్యవసాయం కూడా మీకు చాలా తక్కువ భూమి ఉంది కదా, ఇట్లా మీరు నార్మల్గా న్యాచురల్గా పండించుకుంటే మీరు తింటారు, మీరు పండించేది కూడా కూరగాయలే కనుక మీరు తినే ఆహారం మంచిది తీసుకోవచ్చు, 10 మందికి కూడా మంచి ఆహారం పెంచవచ్చు, మీ ఖర్చు కూడా తగ్గిద్దండి కొన్ని చెప్పడం జరిగింది. నేను సరే వీళ్ళు చెప్పేది మనం అటు ఇటు చేయటం ఎందుకు, పూర్తిగా ఇదే ఫాలో చేద్దాం, ఎంతవరకు బాగుంటుందని ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. ఏ సంవత్సరం నుంచి మీరు పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి రావడం మొదలు? 2015 అండి. దీని సబ్జెక్ట్ అంతా ఎట్లా తెలుసుకున్నారు? మరి కొంతవరకు చదువుకున్నాను కానీ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఇచ్చే బుక్స్ ఇవి అన్నీ చూడటం జరిగింది. తర్వాత కాకినాడలో ఒక ట్రైనింగ్కి ఆహ్వానించారు. ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చి పాలేకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఏ సంవత్సరంలో మీరు ఎంటర్ అయ్యారు ప్రకృతి వ్యవసాయ విభాగంలోకి? 2017 అండి. ఏప్రిల్ 24న ప్రకాశం జిల్లా దర్శి జిల్లాలో దర్శి గ్రామంలో చలవేంద్రం అనే విలేజ్లో యూనిట్ ఇన్ఛార్జిగా సిఆర్పిగా విధుల్లో పాల్గొనడం జరిగిందండి. రైతును మార్చడం ముఖ్య ధ్యేయం. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి, వాతావరణ కలుషితాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఉన్నాం కనుక మా ఇంటి దగ్గర కషాయం స్టార్ట్ చేసి కాయటం, అవి ఎత్తుకెళ్ళి రైతులకు ఇవ్వటం, వాళ్ళ రిజల్ట్ చూసి హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వటం, అట్లా రైతులను పెంచడం జరిగింది. మా పొలం ప్రకృతి వ్యవసాయాన్ని పండించి ఒకే పంట కాకుండా 5-6 రకాల వారానికి వీక్లీ సరిపోను కూరగాయలు కూడా దొరుకుతున్నాయి. సరికి చాలా మంది ఎంప్లాయీస్ కానీ లేకపోతే మాకు తెలిసిన వాళ్ళు కానీ అందరూ వారానికి ఒకసారి అని వచ్చి మా పొలంలోకి వచ్చి కూరగాయలు మా దగ్గర పండే తీసుకెళ్ళడం అలవాటు పడ్డారు. అట్లా మేము అన్ని విధాలుగా కూడా అటు షాపును రన్ చేయగలుగుతున్నాం, ఇటు మా పండించిన పంటలని మేము ఇబ్బంది లేకుండా అమ్ముకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధంగా మా జర్నీ కొనసాగుతుందండి. మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఎంత భూభాగంలో చేస్తున్నారు? మాకు చాలా తక్కువ భూమి ఉందండి, 70 సెంట్లు మాత్రం ఉంది. అందులో నేను ఒక 1/2 ఎకరా ఏ గ్రేడ్ మోడల్ గాను, ఒక 20 సెంట్లు ఏటీఎం మోడల్ గాను, నాకున్న కొంత భూమిలోనైనా సరే ఆ మిర్చి, టమాటా, వంగ, మునగ ఇలాంటి ప్రతి పంటను ఎంచుకునండి. వాటిని క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ప్రతి పంట కూడా నా పొలంలో ప్రయోగం చేసి 100% సక్సెస్ చేసి రైతులకు అందించాలి. నేను గత సంవత్సరం నుంచి నా పొలంలో నేను మెయిన్ కాన్సెప్ట్, ఉదాహరణకి ఒక ఆకుకూర కట్ట కట్టాలంటే కనీసం 20 మొక్కలు కలిపితే ఒక కట్ట, అది అమ్మితే 10 రూపాయలు వస్తాయి. ఆ 20 మొక్కలకి సీడ్ తీసుకుంటే 100 రూపాయలు సీడ్ వచ్చింది ఖచ్చితంగా. సరే, వ్యాపార రీత్యా మనం సీడ్ని ఎక్కువ ఆదాయాన్ని పండించవచ్చు. 1 లక్ష రూపాయలు మనం ఆకుకూరల టైపు లేకపోతే కూరగాయల టైపు అమ్మితే 1 లక్ష సంపాదించగలిగితే, సీడ్ రూపంలో దానికి కనీసం 2 2 లక్షల రూపాయలని మనం అమ్మొచ్చు. అది ఒక బెనిఫిట్ అయింది. ఒకటి విత్తన సంపదని కాపాడుతున్నట్టు అవుతుంది. ఏదైతే కొరత ఉందో ఆ కొరతని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నట్టుండేది. మనం వినాలంటే ఎక్కడి నుంచి అన్న సీడ్ తెస్తే ఇది ఎలాంటి సీడ్ అని భయం ఉండేది.
ఇవాళ మన ఫీల్డ్లో మనం పండిస్తే 100% గ్యారెంటీ ఇచ్చి మనం సీడ్ సప్లై చేయగలిగే ధైర్యం వచ్చింది. అనేక మందికి ప్రకృతి వ్యవసాయ సీడ్ కావాలనే వాళ్ళకి అందరికి కూడా మేము అందించడం జరుగుతుంది. భీమరాజు గారు, అంటే మీరు రకరకాల పంటలు పండిస్తున్నారు. ఈ రకాల పంటలు పండించే ముందు భూమిని ఏ విధంగా సిద్ధం చేస్తున్నారు? ఎలాంటి సేంద్రియ ఎరువులను నేలకు అందిస్తున్నారు? మేము భూమికి అనేది ప్రత్యేకంగా సేంద్రియ ఎరువులు అందించడం ఏమి లేదు సార్. మేము గత సంవత్సరం ఇట్లాగే ఏటీఎం మోడల్ వేస్తే చివరిగా ఫైనల్గా 5 రకాల ప్రధాన పంటలో మొలగ ఒకటి మిగిలిపోయింది లాస్ట్కి. అది సంవత్సరం క్రాప్ కనుక దాన్ని లైవ్ మల్చి దాదాపుగా ఇంతలా మొద్దులు ఫుల్ హైట్ వచ్చేసినాయి. మనం చేనులోకి వెళ్ళినా కనిపించాం. అలాంటి దాన్ని కూడా ట్రాక్టర్ సహాయంతో రెటవేటర్ వేయించాం, తొక్కిచ్చేసాం. దాని ఉద్దేశం ఏంటంటే మన చేలో ఉన్న పచ్చి రొట్ట మన చేలోనే బలంగా మారాలి. ఆ తొక్కించేటప్పుడే పిఎండిఎస్ 30 రకాల విత్తనాలు ఒక ఇది 70 సెంట్లు కనుక కుడియడంగా మన సొంత విత్తనాలు మేమే సీడ్ తయారు చేసుకుంటాం కనుక ఒక 20 కేజీలు వేసేసాం. 45 రోజులు అలా ఉంచామండి. ఉంచేసి దాన్ని మళ్ళీ 45 రోజులకి మాకు పశువులు మేత మాకు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసాం. దాదాపుగా 5-6 వేలు సెంటు 200 చేసి ఇచ్చేసాం. వాళ్ళు కొనేసుకున్నారు, శుభ్రం కట్ చేసుకున్నారు. తర్వాత దాన్ని రొటోవేటర్ వేసేసాం. రొటోవేటర్ వేసేసి మాకున్న 70 సెంట్లలో ఇంకా భూమిని ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచే విధానమే లేదండి. 365 రోజులు ఏదో ఒక పంట ఉంటానే ఉండిద్ది. ఈ ఏ గ్రేడ్ని ఏ విధంగా ప్లాన్ చేశారు? ఎలా ప్లాంటేషన్ చేయటం జరిగింది? ఈ ఏ గ్రేడ్ అంటే మేము ఎంచుకున్నది ఏంటంటే అండి, ఏ గ్రేడ్ అంటే ఒకే పంట వేస్తే ఒకే పంట మనకు ఆదాయం వచ్చింది. ప్రధాన పంటలు మనం 5 ఎంచుకుంటే 5 రెట్ల ఆదాయం వచ్చింది. ఆ ఉద్దేశంతో మనం ఎంచుకుని ప్రధాన పంటగా అరటి వేసుకోవటం జరిగింది. ఇది సంవత్సరం ఉండిద్దండి. మిగిలిన అన్ని కూడా కనీసం 6 నెలలు అట్లా ఉండేవి. ఫస్ట్ నుంచి అరటి వేసుకున్న తర్వాత అరటితో వంగ వేసాం, వంగ మధ్యలో మిర్చి వేసాం, మళ్ళీ మిర్చి మధ్యలో చిక్కుడు వేసామండి. వరుసలుగా మళ్ళీ టమాటో వేసాం. ఇట్లా 5 రకాల ప్రధాన పంటలు వేసాం. వేయంగానే మళ్ళా కలుపు రాకూడదు అనే ఉద్దేశంతో మనకి ధనియాలనే నేను ఎందుకు ఎంచుకున్నానంటే మిర్చికి ఆటోమేటిక్గా తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి ధనియం బాగా ఉపయోగపడింది. చూస్తున్నా మనం ఏ గ్రేడ్ మోడల్ ఏజ్ ఎంత? ఇది 50 డేస్ అండి, 50 రోజులు అవుతుంది. ఓకే, ఈ ఏ గ్రేడ్ తీసుకున్నట్లయితే ఆదాయం అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ ప్రధాన పంటలు ఏ అయితే 5 ఎంచుకున్నామో 5 ఎంచుకోక ముందే మనం వీటిల్లో మనం కలుపు రాకుండా అన్ని చేయటానికి ఆకుకూరలు అన్ని చల్లేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేది ఆకుకూర తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం వంగ కోసుకోవడానికి సిద్ధంగా ఉంది, మిర్చి కోసుకోవడానికి సిద్ధంగా ఉంది, టమాటా ఆల్రెడీ సగం హార్వెస్టింగ్ అయిపోయింది. మరలా ఇప్పుడు దీంట్లో చామ వేసాను, మరలా ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ కూడా వేద్దామని అనుకుంటున్నా. ఫైనల్ గా అరటి వస్తుంది. అరటి ఫైనల్ ప్రధాన పంట చివరికి ఇది 9 నెలలకి గెల వచ్చేది. గెల మనకు హార్వెస్టింగ్ 10 నెలలు అయింది కనీసం. ఇది లాస్ట్కి ఇది అయింది అనమాట. దీని నేను కూడా మళ్ళీ తీగ జాతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు ఈ గట్లు అమ్మటే కూడా చూడండి, నేను పందిరిలాగా వేసేసి ఈ కాకర బీర స్వర అన్నీ వేసేసి వీటి మీద వైర్ లాగి ఫుల్గా ఎక్కిచ్చేసి మళ్ళీ వీటిని కూడా గట్టు మీద కూడా వేస్ట్ కాకుండా మనం కూరగాయలు తీసుకోవాలని ఆలోచనతో ప్లాన్ చేశానండి. చుట్టూరా బార్డర్ క్రాప్గా కూడా వేసారు. ఇదిగోండి చూడండి, ఉసిరి, నిమ్మ, టేకు, నారింజ, కొబ్బరి, అటు చూసుకుంటే మామిడిలో 3 రకాలు ఉన్నాయండి. మరి సీతాఫలం, నారింజ, తర్వాత ఇదిగో సపోటా, కరివేపాకు దాదాపు సెంటున్నర ఉందండి పైన. మేమే దాన్ని మా న్యాచురల్ కనుక దాన్ని వేపి కారం పొడిగా చేసి కారం కూడా మేము మార్కెటింగ్ చేసుకుంటామండి. ఈ సాల్కి డిస్టెన్స్ అసలు ఎట్లా తీసుకున్నారు? అరటికి అయితే 2 మీటర్లన్నర తీసుకున్నామండి. ఎటు చూసినా ఒక వంగ తీసుకున్నట్లయితే వంగకి మధ్యలో కూడా గ్యాప్ లో కూడా వేసేసారు. ఆ వంగకి మధ్య ఈ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ కూడా ఖాళీగా ఉండకూడదని చిక్కుడు వేసేసాం, చెట్టు చిక్కుడు. మరలా వంగ, మరలా మిర్చి, ఆ మధ్యలో మళ్ళీ చామ, అటు చూస్తే క్యాబేజీ, కాలీఫ్లవర్, అటు చూస్తే ఆకుకూర, చుక్కకూర, అటు చూస్తే టమాటా. అట్లా ఎప్పుడు ఎనీ టైం మన చేలోకి వస్తే ఒక పండు అయినా తినాల్సిందే, ఒక కాయ అయినా తినాల్సిందే, అట్లా ఎప్పుడు ఉంటాయండి.
ఏటీఎంలో మీరు అంటే బెడ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు? బెడ్స్ మనం ఫస్ట్ భూమిని 20 సెంట్లు ఎంచుకున్నామండి. ఎంచుకుని దాన్ని నీట్గా 4 అడుగులు బెడ్ చేసుకున్నామండి. 1 అడుగు కాలువ ఇచ్చుకున్నాం. మనం కూర్చున్నది కాలువ, ఇది 4 అడుగులు బెడ్. అట్లా చేసుకున్న తర్వాత దీనిలో మనం ఫస్ట్ ఈ 4 అడుగుల బెడ్లో చుట్టూ కాలువ ఇవ్వటం జరిగిందండి 20 సెంట్లకు కూడా. ఎందుకు ఇచ్చామంటే మనకి అధిక వర్షాలు కురిసినా లేకపోతే మనం పెట్టిన వాటర్ ఎక్కువైనా ఏ కాలువ అయితే ఇచ్చామో చుట్టూ కాలువ మనం ఆల్రెడీ 4 అడుగులకు 1 కాలువ తీసుకున్నాం. ఎప్పుడైతే మన వాటర్ పెట్టినా కానీ విపరీతమైన వర్షాలు పడినాయో ఏ మూల అయితే పల్లంగా ఉంటుందో మన పొలానికి అటుకి అవుట్ ఫ్లో బయటకి ఇచ్చేసాం. మనకి ఎక్కువ వర్షాలు పడినా మనకి నష్టం వచ్చేది ఏమి ఉండదు. నీరు అప్పుడే బయటకు వెళ్ళిపోయింది, కాలువల ద్వారా వెళ్ళిపోయింది. పైన మనకి ఈ బెడ్ మీద ఉన్న పంటకి ఎప్పుడు నష్టం రాదు. 365 రోజులు కూడా మనం సంతోషంగా పంట తీసుకోవచ్చు. వాటర్ మన కంట్రోలింగ్ లో ఉంటుంది. అన్ని వాటర్ ఆపుకోవాలంటే ఆపేసుకో, లాక్ చేసేయచ్చు. అవును, వద్దనుకుంటే ఎగ్జిట్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే ఈ 4 అడుగుల కాలువలో మనం వాటర్ ఇస్తున్నాం, దేనికి ఇస్తున్నాం? ఈ బెడ్ కి ఇవ్వట్లా, ఓన్లీ కాలువకే ఇస్తున్నాం. ఆ సైడ్ ఈ సైడ్ కాలువనే నీళ్లు వెళ్ళటం వల్ల అటు 2 అడుగులు ఇటు 2 అడుగులు నానుతుంది. మనం ఏ పని చేసినా సరే ఈ కాలువలో ఉండి ఆ బెడ్ మీద పని చేస్తాం. అందువల్ల నేల అనేది ఎప్పుడు గుల్లబారి ఉంటుంది. ప్లస్ కలుపు అనేది ఎప్పుడైతే బాగా తేమ వస్తుందో అప్పుడే కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బెడ్ మీద నిమ్ముకున్నప్పుడు విపరీతమైన కలుపులు రాదు. ఒకవేళ కలుపు వచ్చినా కానీ ఒంటేరు మీదే ఉంటుందండి. అప్పుడు మనం ఒక 20 రోజులకు 10 రోజులకి ఏదైనా కలుపు పుడితే చేతితో పీకేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ 30-35 రోజులు వచ్చేసరికి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కమ్మేసి దీనికి మీకు కలుపు వచ్చే ఛాన్సే ఉండదు. ఇలా వచ్చిన దానిలో ఈ విధంగా మనం బెడ్స్ చేసుకుని గట్లు వైపు బావరకే మీరు చూసారుగా, మేము కర్రలు కూడా బాతాము. దానికి సొర, బీర, కాకర గట్టు చుట్టూ ఇచ్చాం. బార్డర్ క్రాప్ జొన్న వేసుకున్నాం. పక్క చేలోళ్ళు ఏదన్నా అనుకోని విధంగా ఏదైనా స్ప్రేయింగ్ చేసినా మన పొలంలోకి రాకుండా రక్షక పంటగా ఉండే విధంగా చేసుకున్నాం. ఈ ఏటీఎం మోడల్ ఏజ్ ఎంత ఉంటుందండి? ఏసీ ఎంత కాలం? ఇది వేసి దాదాపుగా 55 రోజుల దాకా అవుతుందండి. 40 సేమ్ మనం ఆ ఏటీఎంతో పాటు దీన్ని కూడా మనం అనుకున్నాం కదా, మునగని హార్వెస్ట్ చేసిన తర్వాత PMDS వేసాం. PMDS అయిపోయినాక అదైనా ఇదైనా సరే ఒకేసారి వేసాం. కొద్ది వ్యవధిలో మనం కొన్ని రకాలు అమ్ముకుంటూ వచ్చాం, కొంత సీడ్ కోసం ఆపుకున్నాం. ఈ సీజన్ అయిపోతే ఈ మొత్తం సీడ్ తీసిన తర్వాత నెక్స్ట్ ఇక మళ్ళీ ఎనీ టైం ఇక ఈ సీడ్ తీయగానే ఇదిగో ఈ మొదల్లో కట్ చేశాను అనుకోండి, మంచి పిల్లకి వచ్చేసింది. 15 రోజుల్లో మనం అమ్ముకోవటం. ఇంకా ఈ ముల్లంగి ఉంది ఆల్రెడీ అయిపోయింది, ఈ హార్వెస్ట్ చేసి మళ్ళీ ఇత్తనాలు సీడ్ వేసేస్తాం. వేరే క్యారెట్, బీట్రూట్ ఇది కూడా మనకి 55 రోజులు కుడియడంగా వేసరికి చూడండి దుంప ఎంత లావు వచ్చేసి. వీటిని కూడా మనం అమ్మేసుకోవటమే. ఇప్పుడు ఈ కషాయాలు కూడా మేము అన్ని రకాలు కూడా తయారు చేస్తామండి. మీరు ఏమేమి రెడీ చేస్తున్నారు ఇప్పుడు సెంటర్లో? మా దగ్గర గ్రోత్ ప్రమోటర్స్ అన్నీ ఉంటాయండి. ఫిష్ ఇప్పుడు మనకు కావాల్సిన పంచగవ్య, చేప బెల్లం ద్రావణం, తర్వాత కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం, ఇట్లా ప్రతిదీ కూడా గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి. తర్వాత పుల్లటి మజ్జిగ, తర్వాత మనకి కషాయాల రూపంలోకి వచ్చేసరికి అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి, ఉమ్మెత్త కషాయం, వావిలాగ్ కషాయం, నల్లేరు కషాయం, వైరస్ స్పెషల్. తర్వాత వరికి నేను ప్రత్యేకంగా ఒక కషాయం కనిపెట్టడం జరిగింది. చుడిదోమ స్పెషల్ అని కనిపెట్టడం జరిగింది. అది మిర్చికి వైరస్ స్పెషల్ అని కనిపెట్టడం జరిగింది. నేను దాన్ని కూడా నేను ఓన్గా తయారు చేస్తాను. తర్వాత సిలికాన్ ద్రావణం తయారు చేస్తాను. తర్వాత ఇట్లా ప్రతిదీ కూడా ప్రతి కషాయం, బ్రహ్మాస్త్రం ప్రతిదీ తయారు చేస్తామండి. తర్వాత తెగుళ్ళకి వచ్చేసరికి సొంటి పాల కషాయం ప్రతిదీ కూడా తయారు చేసి మనం ఇవ్వటం జరుగుతుందండి రైతులకి. అదేవిధంగా వీటితో పాటు ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను కూడా మేము BRC సెంటర్ నుంచి సప్లై ఇస్తామండి. ఇవన్నీ కూడా మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మా BRC సెంటర్ నుంచి సప్లై జరుగుతూ ఉంటుందండి. మరి ఈ 70 సెంట్లకి మీకు ఖర్చులు ఏ విధంగా వస్తున్నాయండి? ఏమండి ఇక్కడ మనం ఖర్చులు అంటే మేము 10 సంవత్సరాల క్రితం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు మేము మా పక్కన కెమికల్ రైతులతో పాటు పండించాలంటే మేము విపరీతంగా జీవామృతం అవసరమైతే వారానికి ఒకసారి కూడా పారించిన రోజులు ఉన్నాయి. ఎక్కువ ఖర్చు అయిపోయేది. అట్లాగని చెప్పేసి పెట్టిన లాభం ఏమైనా తక్కువ వచ్చేదంటే వచ్చేది కాదు. ఎంత కొంత మనం ఎక్కువ లాభం కాకపోయినా కానీ లాభం అనేది చూసేవాళ్ళం. హ్యాపీగా ఉండేది మాకు. సంవత్సరం గడిచేకుంది, ఇయర్ బై ఇయర్ జీవామృతాలు పారించడం తక్కువైపోయింది, మనం పెట్టే పెట్టుబడి తక్కువైపోయింది. అట్లా మేము ఈరోజు 10 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు దాదాపుగా ఇది 11వ సంవత్సరం. ఈరోజు మేము ఇప్పుడు మా పంట కాలంలో మూడో డ్రమ్మే, 2 డ్రమ్ములు ఇప్పటికి 55 రోజులు అయితే ఈ పంటకి ఇచ్చింది. PMDSకి 1000 రూపాయలు విత్తనాలు తీసుకున్నాం.
ఒక 1500 రూపాయలు దున్నటాకు అనుకోండి. మునగని తొక్కేయడం జరిగింది, ఒక 1500 తీసుకున్నాడు, 1000 రూపాయలు పెట్టి మళ్ళీ విత్తనాలు చల్లాం, 2500 అయింది. మేము 40-45 రోజులు దాన్ని పెంచితే దానికి కనీసం జీవామృతం కూడా స్ప్రే చేయలే. 4వ-7 PM-DS చల్లటం దానిలో. అంటే మాకు కంటిన్యూగా చల్లటాకి ఏంటంటే ఒక్కొక్కసారి పంట మేము పందిరి రూపంలో వేస్తే 2 ఏళ్ళు కూడా గ్యాప్ వెళ్ళిపోయింది, వేయటానికి అవకాశం కుదరలా. అట్లా మేము 4 ఏళ్ళు వేయగలిగాం. ఈ 4వ ఏడు వేసేసరికి 14,000 రూపాయలకి మేము మేతే అమ్మగలిగాం. మేము పెట్టింది సీడ్ కానీ ఆ కట్టర్ కానీ ఏది వేసుకున్నా కానీ 2500 రూపాయలు, విత్తనాలు ఒక 3,500, అక్కడే 10,000 రూపాయలు మిగిలినవి. ఇంక మాకు ఇంకేం ఖర్చు ఉండిద్దండి. తర్వాత ఈ సీడ్ విత్తనాలు దాదాపు ఎక్కువ మాయే, 1-2 మా దగ్గర లేనియే 2-3 రకాలు. టమాటా నారు మేమే తీసాం, వంగ నారు మేమే తీసాం, మరి అరటి పిలకలు మావే. మా పక్క చేను అతన్ని అడిగితే ఊరిని ఇచ్చేసాడు. మరి మిర్చి నారు నాదే, ఈ చుక్కకూర విత్తనాలు నాయే, తోటకూర విత్తనాలు నాయే, ఆ గోంగూర విత్తనాలు నాయే. నేను కొంత ఏంటంటే నిజంగా ఈ క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఒక 2,000-2,500 పెట్టి కొన్నా. సో అది చెప్పుకోదగ్గ ఖర్చు కూడా కాదు. ఇక ఈ పనులు అనేవి ఇప్పుడు కలుపు తీసుకోవడం వచ్చి ఇవన్నీ మీ కుటుంబ సభ్యులు, మా అమ్మగారు కానీ మా మిస్సెస్ గారు కానీ ఏదన్నా అత్యవసరం కొద్దిగా ఎక్కువ కలుపు ఉందనుకుంటే ఒక 2-3 మా ఇంటి పక్క వాళ్ళని పిలుచుకుంటాం, చేస్తూ ఉంటాం. మార్కెటింగ్ వైజ్ మీకు ఇబ్బంది లేదు? మాకు అస్సలు ఎలాంటి ఇబ్బంది లేదు. బయటికి ఇంకా పంపమని చాలా మంది అడుగుతున్నారు. ఈ కూరగాయల టైప్ లో వీక్లీ మాకు వారానికి ఒకసారి సప్లై ఇవ్వండి అని అడిగిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మీరేంటంటే కొంత లిమిట్ లో కూరగాయలుగా ఆకూరలుగా అమ్మేసేసి మిగతాది సీడ్ కాన్సెప్ట్ లో ఉన్నాం కనుక మేము బయటకి ఇవ్వలేకపోతున్నాం. మార్కెట్ అయితే కావాల్సినంత ఉందండి. ఇంకా దీని ఆదాయాలు అంటారా, మనకి ఎప్పుడు కూడా నిరంతరం ఆదాయం ఉంటూనే ఉండిద్ది. మనకి ఇప్పుడు ఉదాహరణకి పల్లెటూరులు అంటూ ఉంటారు, పాడి పశువులు ఉంటే ఎప్పుడు కరువు ఉండదురా అన్నట్టు. మాకు పాడి పశువు కాదండి, పాడి పశువు కన్నా ఎక్కువ అనమాట ఈ ATM A గ్రేడ్. మాకు ఎనీ టైం కనీసం 500 రూపాయలు తక్కువ చూడని రోజు ఉండదు ఆ పొలంలో. ఎప్పుడు ఏదో కాయ కోస్తానే ఉంటాం, లేదా ఏదో ఒకటి వెళ్తానే ఉండిద్ది, ఎంత కొంత వస్తానే ఉంటాయి. మేము నికరంగా మేము వేయలెక్క వేసుకుంటామంటే సీడ్ రూపంలో అమ్మినయో, లేకపోతే ఒక 10 బస్తాలు 5 బస్తాలు మేము అమ్మలేనప్పుడు మార్కెట్కి వేసినయో, మేము వారం వీక్లీ బ్యాగులు పంపించలేక ఒక 5 బస్తాలు అయితే ఇంకోయలేకపోతున్నామని వేస్తూ ఉంటాం. వాటిని కౌంట్ చేసుకుంటాం. అవి చూసుకున్నా కానీ 1,00,000-1,50,000 2 లక్షలు వచ్చేస్తాయండి 70 సెంట్లలో ఈజీగా. 1,50,000 అంటే ఈజీ. మీరు మినిమం చెబుతున్నారు? మినిమం. ఓకే, మంచి ఆదాయం. ATM కానీ A గ్రేడ్ కానీ. మొనగే చెప్పాను కండి, 25 కేజీలు అమ్మగలిగాం, 2500 2,500 చెప్తున్నాయి. మరి అక్కడే కనిపిస్తున్నాయి మీకు. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఇప్పుడు ఒకటి మీకు ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే అవకాశం దొరికింది. అవునండి. దాంతోపాటు మీకు ఎలాంటి గౌరవాన్ని, ఎలాంటి గుర్తింపుని తీసుకొస్తుంది? మేము ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఒక RYSS విభాగంలో విజయ్ కుమార్ సార్ గారి సహకారంతో, ఆయన ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో మేము మంచిగా ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నానండి. అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల అనేక మంది జనాలకి ఈరోజు ఇప్పటికే పల్లెటూరులో ఎక్కడ చూసినా కనీసం ఎక్కడో చోట క్యాన్సర్లు కనిపిస్తూనే ఉన్నాయండి. ఇంకా పోతే ఇంకొక 5-6 సంవత్సరాలు ఉంటే ప్రతి కుటుంబంలో 1-2 కేసులు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. దీనికి కారణం ఏంది? మెయిన్ ప్రధానం ఈ మనం తినే ఆహారమే. ఈ ఆహారం సరిలేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టడమే గొప్ప పుణ్యం, మేము చేసుకున్న పుణ్యం అనుకుంటున్నాం మేము ఈ విభాగంలో రావడానికి. అదొక మంచి అవకాశాన్ని మాకు కల్పించడం జరిగింది. ప్లస్ మా కుటుంబ సభ్యులు మేమందరం కూడా ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నామండి. ఖర్చు తగ్గింది, ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి, సంతోషంగా ఉంటున్నాయి. మా కుటుంబం నుంచి హాస్పిటల్కి వెళ్ళటమే తక్కువైపోయింది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.